వాట్సాప్‌లో కొందరు పర్సనల్ గానీ, గ్రూప్‌లో వచ్చింది గానీ డిలీట్ జేస్తారు. మనం చూసే లోపల డిలీట్ జేస్తారు. అబ్బా కొడకా! నేను చూసే లోపల తీసేసావు గదా అనుకుంటాం. కానీ ఏ కంటెంట్ తీసేసాడు అని తెలుసుకునే ఛాన్స్ ఉండదు. ఈరోజు సబ్జెక్ట్ రీడ్ డిలీటెడ్ చాట్స్. హౌ టు ఓపెన్ డిలీటెడ్ మెసేజెస్ ఇన్ వాట్సాప్. మనకు వాట్సాప్‌లో ఏవైనా డిలీట్ చేస్తే చాలా క్యూరియాసిటీ ఉంటుంది. అక్కడ ఏం చేసి ఉంటాడు, ఏది డిలీట్ చేసి ఉంటాడు అని తెలుసుకుంటాం. కానీ అయితే అది సాధ్యపడదు. ఒక ట్రిక్ ఉంది. ట్రిప్ ఒక ట్రిక్ అనుకున్నా సరే, ఒక చిట్కా అనుకున్నా సరే ఒకసారి సెట్ చేసుకొని చూడండి. ఇంకా డివైస్ సపోర్ట్ చేస్తే తప్పకుండా డిలీట్ చేసినవి వాట్సాప్లో డిలీట్ చేసినవి మనం తిరిగి చూడొచ్చు. అది ఎలాగంటే మొదటి స్టెప్ సెట్టింగ్ ఓపెన్ చేయండి. మొబైల్ సెట్టింగ్ ఓపెన్ చేసిన తర్వాత నోటిఫికేషన్స్ ఓపెన్ చేయండి. నోటిఫికేషన్స్లో మీకు ఇలా కనబడుతుంది, మొత్తం లిస్ట్ వస్తుంది. ఈ లిస్ట్లో మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోండి. ఇలా మొత్తం యాప్స్ కనబడతాయి. మొత్తం యాప్స్ కనబడ్డప్పుడు అందులో వాట్సాప్ బటన్ ఇలా డిజేబుల్ అయి ఉంటుంది. ఎనేబుల్ చేసుకోండి. వాళ్ళు అప్పటికి ఎనేబుల్ అయిందంటే పర్లేదు. ఇలా ఇది యాక్టివేట్ అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్ హిస్టరీ ఓపెన్ చేస్తారు. నోటిఫికేషన్ హిస్టరీ అక్కడనే ఉంటుంది మొబైల్ సెట్టింగ్లో. ఇలా ఇది ఆఫ్ అయి ఉంటుంది. దీన్ని కూడా ఆన్ చేసుకోండి. ఇలా రంగు మారిపోతుంటుంది. ఆ తర్వాత ఒకసారి బయటకు వచ్చి ఫైనల్గా చెక్ చేసుకోండి సరిగ్గా ఉందా లేదా అని. ఇది యాక్టివేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుండి మీరు ఎప్పుడూ కూడా కంగారు పడాల్సిన పని లేదు. హిస్టరీకి వచ్చేసి చెక్ చేసుకుంటే సరిపోతుంది. వాట్సాప్లో ఏదైనా డిలీట్ అయితే కనుక, ఎవరైనా డిలీట్ చేస్తే మనం చూడడానికి ముందు అది మనం చూసే లోపల డిలీట్ చేసేస్తారు అడ్మిన్స్. కాబట్టి పర్సనల్ చాటింగ్లో కానీ గ్రూప్లో వచ్చింది ఎవరైనా డిలీట్ చేస్తే ఈ పద్ధతిన మనం హిస్టరీలో వచ్చి చెక్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ హిస్టరీ, మొబైల్ సెట్టింగ్లో హిస్టరీ. అయితే ఈ ట్రిక్ కోసం ఏవైతే బటన్స్ ఆన్ చేసి పెట్టామో అది అప్పటికి ఆన్ అయి ఉంటే కనుక ఒకసారి రీస్టార్ట్ చేయండి. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి స్విచ్ ఆన్ చేయండి. అక్కడ ప్లే స్టోర్కి వెళ్ళి ఏదైనా పెండింగ్ ఉందేమో చెక్ చేసుకోండి. సిస్టమ్ అప్డేట్, మొబైల్ యొక్క సిస్టమ్ అప్డేట్ రెండు. ఒకటేమో ప్లే స్టోర్లో ఏది పెండింగ్ ఉండద్దు, మొదటిదేమో ఈ ఏ మొబైల్ అయితే వాడుతున్నారో ఆ మొబైల్కి సంబంధించిన సెట్టింగ్ పెండింగ్ ఉండద్దు. సిస్టమ్ అప్డేట్ అని టైప్ చేస్తే ఏదైనా పెండింగ్ ఉందేమో కనబడుతుంది. ఏది లేకపోతే స్మూత్గా మీకు ఇవన్నీ యాక్టివేట్ అయిపోతాయి. రీడ్ డిలీటెడ్ చాట్స్. హౌ టు ఓపెన్ డిలీటెడ్ మెసేజెస్ ఇన్ వాట్సాప్. వాట్సాప్లో ఎవరైనా డిలీట్ చేస్తే కనుక తెలుసుకోవడానికి ఈ ట్రిక్ బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.